ఎడారిలో సెలయేళ్ళు డిసెంబర్ 7వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. 2వ రాసుల గ్రంథము 3వ అధ్యాయము 17-18 వచనముల సమాహారము. మానవ పరంగా ఇది అసాధ్యమే. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. చడి చప్పుడు లేకుండా కనిపించని వైపు నుంచి అసాధ్యమనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్లు వరదలా వచ్చేశాయి. తెల్లవారినప్పుడు స్వచ్ఛమైన నీళ్లతో ఆ లోయంతా నిండింది. ఎర్రటి ఆ ఏదోమో కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించినాయి. మన అపనమ్మకం ఎప్పుడూ ఒక సూచక క్రియ కనబడాలని చూస్తుంటుంది. మతం అంటే అదేదో అలజడి కలిగించి తతంగంలా ఉండాలని చాలామంది అభిప్రాయం. మతపరంగా ఏవేవో మహత్కార్యాలు జరుగుతూనే ఉంటే అది సరైన మతం అనుకుంటారు కొందరు. కానీ విశ్వాసములో ఘన విజయం ఏమిటంటే ఊరకుండి ఆయన దేవుడిని తెలుసుకోగలగడమే. విశ్వాస విజయం ఏమిటంటే దాటరాని ఒక ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడి ఊరక నిలబడి ప్రభువు ఇవ్వబోయే రక్షణను చూడు అంటున్న దేవుని మాటల్ని వినడమే. ముందుకు సాగిపో అనే మాట వినబడగానే మరే విధమైన చప్పుడు సూచన లేకపోయినా మన పాదాలు తడిసిన మొదటి అడుగు సముద్రంలోకి వేయడమే. నడిచిపోతూ ఉంటే సముద్రము రెండుగా చీలి అగాధ జలాల్లో గుండా దారి ఏర్పడుతుంది. మీరు ఇంతకుముందు ఏదైనా దైవ సంబంధమైన మహత్కార్యాన్నో స్వస్థతనో కనులారా చూసి ఉన్నట్టయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచినది ఆ నిశ్శబ్దమే. ఏ హడావుడి లేకుండా మౌనంగా మామూలుగా ఆ వింత జరిగిపోయిన తీరేనని నిస్సందేహంగా చెప్పగలను. అక్కడ ఆడంబరంగా గాని కళ్ళు మిరుముట్లు గొలిపే సన్నివేశాలు గాని లేవు. మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి ఇదంతా చేయడం ఆయనకి ఎంత తేలికైన పనో, ఎవరి సహాయము లేకుండా ఎంత సునాయాసంగా చేయగలిగాడో తలుచుకున్నాము. విశ్వాసం ప్రశ్నించదు, లోబడుతుంది అంతే. సైనికులంతా కలిసి గుంటలు త్రవ్వారు. నీటిని మాత్రం పైకి తెచ్చేది మానవాతీతమైన శక్తి. ఇది విశ్వాసాన్ని పురుగొల్పే పాఠం. ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెతుకులాడుతున్నావా? గుంటలు తవ్వండి, దేవుడు వాటిని నింపుతాడు. మనం ఊహించని స్థలాల్లో ఊహించని రీతుల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి. కనిపించేదాన్ని బట్టి కాక విశ్వాసాన్ని బట్టి పనులు చేసే స్థితికి రావాలి. వర్షం గాని గాలి గాని లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్లు నింపుతాడని ఎదురు చూడగలగాలి. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.